ఏపీలో మరి కాసేపట్లో పోలింగ్ ముగిపోతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిపోతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో వేచి ఉంటారో వారందరికీ కూడా ఓటింగ్ కు అనుమతిస్తారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక ఆ తర్వాత సమస్యాత్మక నియోజకవర్గాలైనటువంటి పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిస్తుంది. మరి కాసేపట్లోనే పోలింగ్ ముగిపోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటర్లు ఎవరైతే క్యూ లైన్ లో వేచి ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇప్పటికే చాలా మంది బార్లు తీరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎండకు భయపడి చాలా మంది బయటకు రాలేదు. సాయంత్రం కావస్తూ ఉండడంతో 5 గంటల నుంచి కూడా క్యూ లైన్లు చూస్తే బార్లు తీరి కనిపిస్తున్నాయి. ఓటర్లందరూ కూడా ఓట్లు వేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని చూస్తే 68% ఇప్పటి వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. గతంతో పోల్చితే ఈసారి మరి కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని కూడా మనం ఈ రోజు ఉదయం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం చూసినట్టయితే ఏపీలో 68% పోలింగ్ నమోదైంది. గతంలో 79% పోలింగ్ నమోదైంది. కాబట్టి 6 గంటల తర్వాత ఇప్పటికి చాలా మంది బార్లు తీరి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ ఓటింగ్ శాతం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో బార్లు తీరినటువంటి లైన్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏ పోలింగ్ బూత్ కు వెళ్లి చూసినా సరే జనం బార్లు తీరినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓటర్లో వచ్చినటువంటి ఈ చైతన్యం నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేస్తున్నారు. యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా మహిళలు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మహిళలు లైన్ లో బార్లు తీరి ఓట్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు కూడా ఎండను లెక్క చేయకుండా ఓట్లు వేయడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వి హోప్ మనకి ఆశిద్దాం అట్లీస్ట్ ఈసారి కూడా ఒక రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం అనేది నమోదు కావాలని.